కడప గడపలో అట్టహాసంగా ప్రారంభమైన మహానాడు రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వచ్చిన కార్యకర్తలు. కడప మహానాడులో తొలి రోజు 5 తీర్మానాలు. నూతనత్వంపై తెలుగు జాతిని నెంబర్ 1 గా చేద్దామని పిలుపు. పెద్ద నోట్లను రద్దు చేయాలని కేంద్రానికి చంద్రబాబు డిమాండ్. అప్పుడే అవినీతి అంతమవుతుందని వ్యాఖ్య. కాలానికి అనుగుణంగా పార్టీలోనూ మార్పులు ఉండాలన్న లోకేష్. మహానాడు వేదికగా 6 శాసనాలు ప్రవేశపెట్టిన యువనేత. నలభై 43 ఏళ్లలో ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్నాం. టీడీపీ చరిత్ర చింపితే చిరిగేది కాదన్న చంద్రబాబు. థియేటర్లో తినుబండారాల ధరలపై పవన్ విస్మయం. రేటు ఎక్కువని ప్రేక్షకులు వెనక్కి వెళ్లే పరిస్థితి రాకూడదని నిర్దేశం. ఇందిరమ్మ ఇల్లు భూభారత్ పై ముఖ్యమంత్రి సమీక్ష. వానాకాలం పంటల సాగుపై అధికారులతో సమాలోచన. జూన్ 2 నుంచి 9 వరకు యువ వికాసం మంజూరు పత్రాలు. తొలి విడతలో 1,00,000 లోపు యూనిట్లకు ప్రొసీడింగ్స్. పటేల్ మాట వినుకుంటే ఉగ్రవాదం ఉండేది కాదు. నాటి తప్పే నేడు అనుభవిస్తున్నామన్న మోదీ. సాంబా సెక్టార్లో ఒక పోస్టుకు సింధూర్ అని పేరు పెట్టాలి. అమరులైన జవాన్లను కేంద్రానికి రిఫర్ చేసిన బీఎస్ఎఫ్. ఇరాన్ చేస్తున్న మధ్యవర్తిత్వాన్ని ప్రశంసించిన పాక్ ప్రధాని. భారత్తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామన్న షరీఫ్. నలభై 48 గంటల్లో బలపడనున్న ఉపరితల ఆవర్తనం. 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. పాక్ హ్యాండ్లర్ల నుంచి లక్షల్లో నగదు తీసుకున్న సిఆర్పీఎఫ్ ఏఎస్ఐ మోతీరాం. ఉగ్రవాదానికి ముందు పహల్గాంలోనే పనిచేసినట్లు గుర్తించిన ఎన్ఐఏ. ఉగ్రవాదుల ద్వారా పాక్ ప్రత్యక్ష యుద్ధం చేస్తోందన్న ప్రధాని. ఉగ్రతండాల ఏర్వేత ప్రక్రియ ఆగదని మోదీ హెచ్చరిక. వాయుసేన ఆధునీకరణకు కేంద్రం అడుగులు. 5వ తరం యుద్ధ విమానాల అభివృద్ధికి రక్షణ మంత్రి ఆమోదం. విదేశీ విద్యార్థులకు ట్రంప్ మరిన్ని హెచ్చరికలు. క్లాసులు ఎగ్గొట్టిన కోర్సు నుంచి తప్పుకున్న వీసా రద్దు. గోదావరిలో గల్లంతైన వారిలో 7 మృతదేహాలు లభ్యం. మరొకరి కోసం ముమ్మరంగా గాలింపు. జ్యోతి మల్హోత్రా డిజిటల్ పరికరాల్లో 12 టెరాబైట్ల రికవరీ. అన్నీ కలిసే పాక్ ఏజెంట్లతో సంప్రదింపులు జరిపినట్టు నిర్ధారణ. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం. వచ్చే 2 రోజుల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడే ఛాన్స్. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం. రాత్రి కురిసిన వానకు రహదారులు జలమయం. నైరుతి ప్రభావంతో రాష్ట్రంలో జోరు వానలు. కరీంనగర్ జిల్లాలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. హన్మకొండ జిల్లా ముందారిపేటలో గంజాయి పట్టివేత. ఒక వ్యక్తి దగ్గర 6 కేజీల అక్రమ గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు. కరీంనగర్ జిల్లా గట్టుదుద్దెనపల్లిలో విషాదం. లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక యువకుడు మృతి.
ఐపీఎల్ లక్నోపై ఆర్సీబీ ఘన విజయం. క్వాలిఫైర్ 1 కు దూసుకెళ్లని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.